పెట్రోల్ ఓపించేదేమో కానీ సగం పైసలు టోల్ గేట్లకే కడుతున్నాడు అనిపిస్తుంది మాకు. మేమైతే ఒక డాబా దగ్గర ఆపాము. అన్ని మొగలై చికెన్ 65. దగ్గరలోనే ఉన్నాము. మా అంటే ఒక 1 hour టైం పడుతుంది. ఇవి ఏవైతే ఎట్టిగా బండ్లు ఉంటాయో అవి 120 అసలు 80 100 దాటి 120 140 కొట్టొద్దంట. కొడితే శ్రీకాకుళం 80 కిలోమీటర్. పూతరేకలు అని ఎంత ఇష్టంతో తీసుకున్నాడు. తినరా బాగుంది అటు చెప్పు. టేస్ట్ ఎట్లు ఇంటికాడ నుంచి అయితే మనకి 10th టోల్ గేట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 250 కిలోమీటర్స్ ఉంది. ఇంకా 4 hours జర్నీ టైం చూపెడుతుంది. మేము ఆల్మోస్ట్ లిమిట్లోనే వెళ్తున్నాం కాబట్టి మాకు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఏమంత పెద్దగా రిస్క్ అనిపిస్తలేదు. ఫాస్ట్ డేంజర్గా ఇంకెన్ని టోల్ గేట్స్ వస్తాయేమో. మేము పెట్రోల్ ఓపించేదేమో కానీ సగం పైసలు టోల్ గేట్లకే కడుతున్నాడు అనిపిస్తుంది మాకు. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. వాళ్ళైతే డ్రింక్ చేస్తారు. సో మేమైతే ఒక డాబా దగ్గర ఆపాము. అన్ని మొగలై చికెన్ 65 అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. చూడండి, ఈ కనకదుర్గ చికెన్ చైనా హౌస్ 11th వన్. ఇది వచ్చి 11వ టోల్ గేట్. టోల్ గేట్ నీలో ప్రతి పేజీ నింపేసావే, తెరవక ముందే పుస్తకమై విసిరేసావే, నాలో ప్రవహించే ఊపిరి ఆవిరి చేసి ఆయుధమై చేసావే, నేను వేడిపోరంటే నా ప్రాణమే, నా ఊపిరి నీ జానమే, సగమేలే మిగిలున్న శాసనమే చెబుతున్నా పోనే లేనే నన్నదిలే పోయావే, నీ వెంటే నేనుంటే ఏమైపోతావే, నువ్వంటూ లేకుంటే. మనకి 12th టోల్ గేట్ అనమాట. కొంచెం దగ్గరలోనే ఉన్నాము. మా అంటే ఒక 1 hour టైం పడుతుంది అంతే. ఇంకా చేరుకుంటాం మా డెస్టినీకి. నాకు తెలిసి ఇంతలో ఆగిపోతే బాగుంటుంది టోల్ గేట్. మా జోబులు కాల్ అవుతున్నాయి. కొంచెం నా వైపే రానంటుంది, వయసొచ్చినా మనసే ఉన్నా మనసిచ్చే తోడే జతకానంటుంది, సిగ్గు శరమంతా గాల్లో గిరవాటేసా ప్లాస్టిక్ నవ్వులతో కాలం ముందుకు తోసా నాలా నేనంటే ఎవరికి నచ్చని వరస బయట పడలేక గుండెల్లోనే తడిసా. సో ఇప్పుడైతే లిటరల్లీ టైం వచ్చేసి అయితే 9:53 అవుతుంది అనమాట.
అంటే మాకు ఇక్కడ నుంచి అంటే శ్రీకాకుళం వచ్చేసి ఇంకా ఒక 90 కిలోమీటర్స్ ఉందన్నమాట, నియర్ బై అంతే అనమాట. సో మేము మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అయిపోదాం అని చెప్పి అనుకున్నాం. 3:30 వరకు స్టార్ట్ అయిపోదామని అనుకున్నాము. ఆల్మోస్ట్ అన్న ప్రకారం అంత అయిపోయింది. కాకపోతే వెహికల్ అతను ఎవరైతే ఉన్నారో ఆయన నైటే తీసుకోమని చెప్పి చెప్పిండు. నేనే ఇంకా కొంచెం నాకు వేరే వర్క్ ఉండడంతో నైట్ తీసుకోలేకపోయాను అనమాట. సో మార్నింగ్ వెళ్ళి 3:30 అలా వెళ్ళి అతనికి ఫోన్ చేసిన, దగ్గర 40-50 టైమ్స్ ఫోన్ చేసిన కానీ ఫోన్ లేపలేడు అతను. సో ఏమైందేమో తరంగా ఒక్కసారి వాట్సాప్లో ట్రై చేద్దామని వాట్సాప్లో ట్రై చేసిన, కాల్ అయితే లిఫ్ట్ చేసిండు. ఎప్పుడు లిఫ్ట్ చేసింది 4:30కి లిఫ్ట్ చేసిండు. కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నా అని చెప్పి హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసిండు. ఆడ 5 o'clock నా దగ్గరికి వచ్చిందనమాట. సో మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగి అరే ఇలా అవుతుందిరా అని చెప్తే వాడు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అనమాట. ఇవి ఏవైతే ఎట్టిగా బండ్లు ఉంటాయో అవి 120 అసలు 80, 100 దాటి 120, 140 కొట్టొద్దంట. కొడితే సేఫ్టీ కాదంట, ఇంకా మైలేజ్ కూడా ఇవ్వదంట, ఇంకా వెహికల్ బ్రేక్స్ కూడా పడవంట స్పీడ్లో. సో అన్నీ చెప్పిన తర్వాతకి ఇంకా అప్పటి నుంచి వెహికల్ అనేది ఒక లిమిట్ కాదు, అప్పటి నుంచి వెహికల్ అనేది చూసి నడుపుతున్నాను అనమాట. అంటే ఎక్కువ స్పీడ్ ఓవర్ స్పీడ్ పోకుండా కొంచెం హద్దుల్లో నడుపుతున్నాను అనమాట. సో ఇంకోటి అది కాకుండా నాకు నిన్న నైట్ నేను ఒక హాఫ్ అన్ అవరే పడుకున్నాను అనమాట. మనకు నిద్ర కూడా లేదు. ఇంకెట్లయినా లంచ్ టైం అయిందని చెప్పి మన వాళ్ళందరూ తిన్నారనమాట. నేను ఒక 1 hour వరకు ప్రశాంతంగా పడుకొని ఇంకప్పుడు మా రైడ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. కాకపోతే మేము స్మాల్ బ్రేక్స్ తీసుకున్నాము. పొద్దుగాల చాయ్ల కానీ ఒకసారి, మళ్ళీ టిఫిన్స్ కానీ ఒకసారి, మళ్ళీ లంచ్ కానీ ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ కొంచెం చిన్న సెలబ్రేషన్ పార్టీ కోసం అని చెప్పి కొద్దిసేపు అట్లా టైం పాస్ చేసుకుంటా వెళ్తున్నాం అనమాట. అసలు మార్నింగ్ వచ్చేసి మాకు డెస్టినేషన్ టైము 7:30 చూపెట్టింది. 7:30 or 8 ఏమో చూపెట్టింది ఇంటికాడ నుంచి. టోటల్ 730 కిలోమీటర్స్ ఇంటి దగ్గర నుంచి, అక్కడ నుంచి శ్రీకాకుళం. మేము ఏం చేసామంటే మధ్యలో ఇంకా 1 hour ఏంటంటే మన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా విజిట్ అయిపోయాం అనమాట. అక్కడ మాకు ఒక ఆల్మోస్ట్ ఒక 1 hour 30 minutes అయితే అక్కడ టైం స్పెండ్ చేసాము. సో దాని దిక్కేని మేము మెల్లగా ఆడుకుంటా పాడుకుంటూ వచ్చాం కాబట్టి ఈ టైం అయితే అయ్యింది. ఇంకా 80 kilometers ఉంది, ఆడుకుంటా పాడుకుంటూ వెళ్ళిపోతే అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో రేపు ఒక ఈవెంట్ ఉంది శ్రీకాకుళంలో, అది అటెండ్ చేసుకున్న తర్వాతకి మాకు హైదరాబాద్ వెళ్ళే రూట్లోనే అన్నవరం ఉంది, అలాగే మన వైజాగ్ బీచ్కి కూడా వెళ్దామని చెప్పి మేము అనుకున్నాం అనమాట. చూద్దాము ఏం ప్లాన్, ఎట్లయితుంది ఏంది. ఆల్మోస్ట్ పోవడానికే ట్రై చేస్తాము, ఎందుకంటే బీచ్ అంటే చాలా రోజులు అయింది బీచ్కి వెళ్ళాక. సో బీచ్కి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుంచి రేపు నైట్ అలా స్టార్ట్ అయిపోతాం అనమాట. సో ఈరోజు ఇలా అయితే జరిగింది అనమాట. అరే వినయ్, అరే ఎలా అనిపించింది రా? మాకు 13th టోల్ గేట్ అనమాట. ఇంకా ఎన్ని టోల్ గేట్ తగ్గుతాయేమో, 20 kilometers ఉంది ఇంకా ఆల్మోస్ట్. మళ్ళీ ఇప్పుడు 13 అంటే వెళ్ళేటప్పుడు కూడా 13 టోల్ గేట్స్. 13 ఇంకా వస్తాయేమనుకున్నా, ఇంకా 80 ఉంది, ఇంకా వస్తాయి చూసుకో. లేదు ఇంకా వచ్చే సిచ్యువేషన్ అయితే కనబడతలేదు. నాకు నమ్మకం ఉంది ఇంకా వస్తాయి. ఒక్కటి వస్తుండొచ్చు అంతే, ఇంకా 2 రావచ్చు. ముచ్చటగా 15 వస్తాయి. శ్రీకాకుళం 80 kilometers, బ్యాక్ పార్కింగ్ 0.5, శ్రీకాకుళం 72, కోల్కతా 832 kilometers. ఇది మా 14th టోల్ గేట్ అనమాట. అంటే 50 kilometers బిఫోర్ ఉందన్నమాట. ఇది నేను ఉండదా అనుకుంటున్నాను ఇంకా దీని తర్వాతకి. శ్రీకాకుళం 47, విజయనగర్ 17. టీ బ్రేక్ అయితే ఆపాను మనోడు. పూతరేకలు అని ఎంత ఇష్టంతో తీసుకున్నాడు. తినరా, బాగుంది అది చెప్పు, టేస్ట్ ఎట్లా బాగుందా? ఎట్లుంది? పూతరేకుల్లా ఉందా? ఎట్లా జండు బామ్. బాబ్రే, ఫైనల్ గా శ్రీకాకుళం అయితే రీచ్ అయిపోయాం. ఇంకొక 10 kilometers టు గో. అరే ఆడికి పోనీకే పొద్దు. ఫైనలీ శ్రీకాకుళం అయితే రీచ్ అయిపోయాం. ఇంకొక 10 kilometers అయితే కొండూరు డిస్టిక్ వెళ్తాం అనమాట, విలేజ్. ఇక్కడ చూడండి రోడ్ అయితే అసలు ఇంత లైట్లు లేవు, ఏం లేవు,
మొత్తం ఒక జంగల్లా ఉంది, ఎక్కడికైనా ఏమొచ్చి అటాక్ చేసేది తెలియదు. గౌరాలే నన్ను చేసి పెంచనే ఓ రావసిలుకా